తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా, నీ కొడుకు గుండె మీద రాసుకో అంటూ కేసీఆర్కు రేవంత్ సవాల్ చేశారు సార్. దీని మీద పీఆర్సీ నుంచి పెద్దగా రియాక్షన్స్ ఏమీ రాలేదు, కానీ సొంత పార్టీ నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే అండ్ రేవంత్ క్యాబినెట్లో బెర్త ఆశించి భంగపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక పోస్ట్ చేశారు సార్ ఎక్స్లో. రాబోయే 10 ఏళ్లు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సహించరు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు సార్. సో ముందుగా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారనేది ఒకసారి విందాం. 24 నుంచి 2034 వరకు రాసుకో చంద్రశేఖరరావు, నీ డైరీలో కాదు నీ గుండెల్లో రాసుకో, నీ కొడుకు గుండె మీద రాయి. 2034 వరకు ఈ సోదరుడు పాలమూరు బిడ్డ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు నుంచే ప్రజా ప్రభుత్వాన్ని నడుపుతాం. ఇది నా మాట, నువ్వు నీ గుండెల్లో రాసుకో చంద్రశేఖరరావు. పాలమూరు నుంచే శాసనం చేస్తాం, పాలమూరు నుంచే శాసనసభను నడిపించే బాధ్యత నేను తీసుకుంటా. సార్ రేవంత్ రెడ్డి ధీమా కారణం ఏంటి? కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, సీఎం నిర్ణయించేది అధిష్టానం, కానీ రేవంత్ రెడ్డి అంత ధీమాగా ఎందుకు చెప్పాలి? రేవంత్ రెడ్డి ఎంత ధీమా ఏంటనే ఆయనే చెప్పాలి. రాజకీయ నాయకులు ఎవరైనా అలాగే అంటారు. సో నేను రేపు ఎల్లుండి మార్నింగ్ వెళ్ళిపోతా అంటాడా? సో ఎవరైనా అదే మేము మళ్ళీ అధికారంలోకి వస్తామంటారు, మేము అధికారంలో ఉంటామంటారు. సమస్య రేవంత్ రెడ్డి ధీమా కాదు. సమస్య ఏంటంటే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి విమర్శ ఇష్యూ రేవంత్ రెడ్డి ఎందుకు అన్నాడు అంటే రాజకీయాల్లో అంటారు. రాజకీయాల్లో ఆ ధీమా ప్రదర్శించకపోతే వాళ్ళు ఏమైనా దిగాలు ప్రదర్శించారు కదా. సో ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే రాజగోపాల్ రెడ్డి రైజ్ చేసింది, కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తి తాను ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటే ఉంటాడా? సో దట్స్ ఎ ఫండమెంటల్ క్వశ్చన్. అందరికీ తెలుసు కాంగ్రెస్ హైకమాండ్ ఆ పార్టీ ఎమ్మెల్యేల అందరి అభిప్రాయం ప్రకారము ముఖ్యమంత్రి నిర్ణయిస్తుంది. ఒక ముఖ్యమంత్రి ఖచ్చితంగా తానే ఉంటాడు అని ఎవరము చెప్పలేము అని. కానీ చరిత్రలో మీరు చూసుకుంటే రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు 2009లో ఎవరికైనా అనుమానం ఉండేనా ఆయన కాక ఇంకోరు ముఖ్యమంత్రి అవుతారు కాంగ్రెస్ గెలిస్తే అని. సో అందువల్ల రేవంత్ రెడ్డికి కూడా ఆ రకంగా మరో రాజశేఖర రెడ్డి లాగా కాంగ్రెస్లో ఎమర్జీ కావాలని ఆశించవచ్చు. అదే వ్యక్తిగత ఆకాంక్ష. అవుతుందా కాదా అనేది పార్టీ నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. కానీ వ్యక్తిగత ఆకాంక్ష బహిరంగంగా వ్యక్తం చేయవచ్చా అంటే కాంగ్రెస్ పార్టీలో ఎందరూ ఏది వ్యక్తం చేయడం లేదు. సో అందువల్ల రాజగోపాల్ రెడ్డి రైజ్ చేసిన క్వశ్చన్ కరెక్ట్. ఇది డెమోక్రటిక్ ప్రాక్టీస్ కాదు, కాంగ్రెస్ పార్టీ విధానం కాదు అని. కానీ రాజగోపాల్ రెడ్డి ఎందుకు అంటున్నాడో అందరికీ తెలుసు. ఆయనకు మంత్రి పదవి రాలేదు కనుక ఆయన అభ్యంతరం చెప్తున్నాడు. ఇప్పుడు అభ్యంతరం చెప్పడం ఏంటైనా రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు అభ్యంతరం చెప్పారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయ్యాక ఇప్పుడు రేవంత్ రెడ్డే మళ్ళీ ముఖ్యమంత్రి. ఈ మధ్య నాకు గుర్తు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అన్నాడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా మేమే గెలుస్తాం, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతాడు అని. రాజగోపాల్ రెడ్డి అంటలేడు అంటే ఆయనకు మంత్రి పదవి రాలేదు. ఇక నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్త అనే చర్చ ఎక్కడిది? రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యాక 2-3 ఏళ్ల పాటు రోజు కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ చచ్చిపోయింది, కాంగ్రెస్ ఎక్కడున్నది అని అసలు గాంధీ భవన్ గడప కూడా దొక్కలేదు కదా. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక రాజగోపాల్ రెడ్డి చాలా రోజులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికే పోలే. తర్వాత బీజేపీలో చేరాడు, ఎమ్మెల్యేగా రిజైన్ చేసి మునుగోడు ఉప ఎన్నిక అయింది, బీజేపీ తరఫున గెలిచాడు. తర్వాత మళ్ళీ ఎన్నికల ముందు కాంగ్రెస్లోకి వచ్చాడు. అందువల్ల రాజగోపాల్ రెడ్డి అనటానికి ప్రాతిపదిక ఏంటంటే ఆయన మంత్రి పదవి రాకపోవడం వల్ల ఉండే అసంతృప్తి. ఎందుకంటే తనకు మంత్రి పదవి రాలేదు కదా అనే అసంతృప్తి ఎవరికైనా ఉంటుంది. అందువల్ల రాజగోపాల్ రెడ్డి సీనియర్ నాయకుడు, నల్గొండ జిల్లాలో సొంత బలమున్న నాయకుడు కనుక ఆయనకు ప్రామిస్ కూడా హైకమాండ్ చేసింది వివేక్ రాజగోపాల్ రెడ్డికి బీజేపీ నుంచి వచ్చేటప్పుడని కూడా అంటారు. సో అందువల్ల ఆయన అసంతృప్తి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో డెమోక్రటిక్ ప్రాసెస్ గురించి మనం ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు సిద్ధరామయ్య రోజు అంటలేడా ఒక సీఎం 5 ఏళ్ల వరకు నేనే ముఖ్యమంత్రి అంటాడు. డీకే శివకుమార్ హైకమాండ్ డిసిషన్ అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో చాలామంది చాలా మాట్లాడుతూనే ఉంటారు కదా.